పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్నారు మీరు. సో ఆయన చాలా క్లియర్గా చెప్పారు అసలు ఏంటి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పారు, ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు చెప్పారు, అలాగే ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు చెప్పారు. దీంతో పాటు టీడీపీకి సంబంధించి మనము ఎదిగాము, మనము నిలబడ్డాము, టీడీపీ 30 ఏళ్ళ టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పేసి ఆయన ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దాన్ని మీరు అంగీకరిస్తారా? ముందుగా మీకు డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, మిగతా మరి తమ్ముడు కొత్తగా కనిపించారు వారికి హృదయపూర్వక నమస్కారం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాటను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిస్సందేహంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. ఇందులో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు. మేమంతా కూటమి అనే పీఠం మీద ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా ముగ్గురు మాట ఒకటే. పార్టీలు వేరు కావచ్చు, కానీ కూటమి గొంతుగా ఒకే మాట, ఒకే బాట. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని అతి తొందరలో నిలబెట్టాలి. మరీ ముఖ్యంగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో సమాన స్థాయిలో రాష్ట్రాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలనే తపన తప్ప వేరే కుతంత్రం కానీ కుట్ర కానీ మా మధ్య లేవు, పొరపచ్చాలు అసలు లేవు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఎవరైనా తప్పులు వెతికితే అది వాళ్ళ విజ్ఞతకు మేము వదిలేస్తాం. ప్రతి మాటకి మనం శల్య శోధన చేయాలంటే, రంధ్రాన్వేషణ చేయాలంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా కరెక్ట్గా మాట్లాడలేరు. భగవద్గీతకు కూడా మనం అనేక విమర్శలు చేసే మహానుభావులు ఉన్నారు. బైబిల్కి కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఖురాన్ విమర్శించే వాళ్ళు ఉన్నారు, అలాగే బుద్ధుని యొక్క బోధనలు విమర్శించే వాళ్ళు ఉన్నారు. దేన్నైనా విమర్శించగలిగే విమర్శకులు పుట్టారు ఈ భూమి మీదే, ప్రవక్తలు పుట్టారు ఈ భూమి మీదే, శాంతి కాముకులు పుట్టారు ఈ మీదే, విప్లవకారులు పుట్టారు ఈ భూమి మీదే, తిరుగుబాటుదారులు పుట్టారు ఈ భూమి మీదే. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఆయనలో అన్నీ ఉన్నాయి. ఆవేశం ఉంది, ఆర్ద్రత ఉంది, అనురాగం ఉంది, అభిమానం ఉంది, కట్టుబడే మాటకి నిలబెట్టుకునే తత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు 19లో మా నుండి విడిపోయారు, 14లో కలిశారు. విడిపోయిన తర్వాత ఇద్దరం చెడిపోయాం. ఇప్పుడు కలిసి ఉన్నాం, కలదు సుఖం అన్నట్టుగా ఇవాళ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతాం. అధికారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికో, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడానికో కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరిగింది, ఈ రాష్ట్రంలో ఎటువంటి పార్టీ పుట్టింది, ఆ పుట్టిన పార్టీ సిద్ధాంతం ఏంటి, రాద్ధాంతం, సిద్ధాంతం లేని ఒక రాద్ధాంతం పార్టీగా పుట్టింది ఇక్కడ. దానికి భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, ప్రస్తుతం గురించి ఆలోచించదు. అధికారం ఆలంబనగా చేసుకుని అందరి కాడికి దోచుకోవడం ఆ పార్టీ సిద్ధాంతం. ఎటువంటి అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో సాగిందో ఆ పాలనకు వ్యతిరేకంగా, ఆ పాలకులకు వ్యతిరేకంగా, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉభయలం కూడా అన్ని పక్కన పెట్టి ఒక్కటయ్యాం, ఒక్క తాటిపైకి వచ్చాం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే బాట, ఒకే ధ్యేయం, ఒకే లక్ష్యంగా ఈవేళ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి మెలిసి కవల పిల్లల్లాగా, ఆత్మ పరమాత్మల్లాగా, పువ్వు పుప్పొడిలాగా, పాలు నీళ్లులాగా మేము కలిసి ఉన్నాం, కలిసి ఉంటాం. మరో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటాం.